ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము పెందలకడ కృపావార్తను బట్టి, ఈ కృపావార్త ధ్యానంనకు వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవునికి వందనములు. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అంతేకాదు ఈ దినము మట్టలాదివారం, ఈ మట్టలాదివార శుభములు కూడా మీకు కలుగునుగాక. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈ మాటలు మనం కూడా ఇవాళ చెప్తాం. ఎందుకంటే మనమందరం కూడా తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేస్తాం కదా. మందిరములలోకి వెళ్ళి మనమందరం కూడా ఆరాధన చేస్తాం. ఈ ఆరాధనలలో కుటుంబాలుగా పాల్గొని ఆ మహిమగల రాజు మరి యెరూషలేములోకి ఎంటర్ అవుతుండగా మనం కూడా సంతోషంగా ఆయన కొరకు మరి పాటలు పాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను మరి ఆహ్వానిస్తూ ఆయనకు ఆరాధనలు చెల్లిద్దాం. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన కృపావార్త, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే జనసమూహములు. ఆయనకు ముందు వెళ్తున్నవారు, ఆయన వెనక వస్తున్నవారు అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కేకలు వేస్తున్నారు. ఇది ఒక ఎంత గొప్ప అద్భుతమైన సంఘటన ఆ దినాలలో, ఆ సమయంలో. అంటే మరి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి ఎంటర్ కావాలి. అంతవరకు ఆయన వస్తూ పోతూ ఉన్నాడు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సమయం. ఆయన నీ కొరకు నా కొరకు బలి కావడానికి మరి యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించాలి. అది కూడా మరి ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన ముందుకొచ్చాడు. ఆయన తనకు ఇవ్వబడినటువంటి ప్రణాళిక, దేవుడు తన కొరకు ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో అడుగు పెట్టాడు కదా. మరి ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడే సమయం ఆసన్నమైంది. కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు కదా. అదేవిధంగా ఈ యొక్క శిలువ యాగము జరగవలసినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించాడు. ఆయన ఎలా ప్రవేశిస్తున్నాడంటే జయోత్సాహంతో ప్రవేశిస్తున్నాడు. ఆయన యొక్క ఆ ఎంట్రీ ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది, ఆశ్చర్యకరంగా. ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నారు. ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను, అనేకమైన కార్యాలను చూస్తూ, ఆయన బోధలు వింటూ ఎంతగానో మేలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు అనుకున్నారు, ఈయనే మెస్సియా, ఈయనే ఈ లోకానికి వచ్చేటువంటి రాజు, మరి దావీదు సింహాసనం పైన కూర్చుండబోయే రాజు ఈయనే, కనుక ఈయనను మనం వెంబడిద్దాం, ఈయన మన రాజు అనుకుని అందరూ కూడా సంతోషంగా. మరి ఆయన ఎలా వచ్చాడు? గాడిద పిల్ల మీద వచ్చాడు. మరి గాడిద అనేది ఆ కాలంలో వారికి ఒక రాజరికపు సూచన. అంతేకాదు ప్రభు ఎంత సాత్వికుడో, ఎంత తగ్గింపు గుణం గలవాడో అని మనకు తెలియజేసే విధంగా ఆయన గాడిదను ఎక్కి వచ్చాడు. మరి ప్రవచనాత్మకంగా చెప్పబడినట్లు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. అంటే ప్రతిదీ కూడా ప్రభువు విషయంలో, ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో మరి దేవుడు అన్నీ కూడా సమస్తం కూడా ప్రణాళిక చొప్పున ఆయన చెప్పిన లేఖనములు ప్రతిదీ కూడా నెరవేర్చబడాలి. అందుకే ప్రతి విషయంలో కూడా అలాగే జరిగింది. మరి పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా ఏమేమి ప్రవచించబడిందో అవన్నీ కూడా ప్రభు విషయంలో తప్పనిసరిగా నెరవేరాయి. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో జరిగింది. మరి ఆయన ఆ విధంగా గాడిద పిల్లను ఎక్కి వస్తున్నప్పుడు అసలు ఆ గాడిద పిల్లను ఎన్నుకోవడం కూడా ఎంతో అద్భుత రీతిగా మరి ఒక వారి శిష్యులతో దేవుడు చెప్తున్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది, వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి, ఎవరైనా మీతో ఏమైనా అంటే అవి ప్రభువునకు కావలసినవని చెప్పాలి అని చెప్పాడు. ఆ విధంగానే జరిగింది. కాబట్టి వారు
తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు గాడిదను దాని పిల్లను తీసుకొని వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే దాని మీద తమ బట్టలు వేశారు. అంటే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఒక రాజుగా చూస్తున్నారు. ఒక రాజును ఆహ్వానించినట్లుగానే వారు ఎంతో క్రమశిక్షణతో, ఎంతో మరి ఆనందంతో, మరి ఇష్టముతో, ఆయన పట్ల ఎంతో ఇష్టంతో వారు ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ విధంగా అంటే ఒక గాడిద పిల్ల మీద కూర్చోవడానికి ఆయనకు తగిన వసతి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మరి అంతేకాకుండా మార్గం అంతటా కూడా, అంటే ఆ నడిచే మార్గం అంతా, మనమైతే ఈ కాలంలో కార్పెట్లు వేసి, రోజెస్ పరిచి, రోజా పువ్వుల రెక్కలన్నీ పరిచి, అలాగా మరి గొప్ప గొప్ప అతిథులను అలాగ మనం ఆహ్వానించి తీసుకొని వస్తాం కదా. అలాగని మరి ఈయనని, ప్రభువైన యేసుక్రీస్తును ఎంత గొప్పగా, ఎంత ప్రేమగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారంటే, వాళ్ళు దారి పొడుగున తమ బట్టలు పరిచారంట, కొందరు చెట్ల కొమ్మలు దారి పొడుగున నడిచారట, ఖర్జూర పట్టలు చేత పట్టుకున్నారంట. వారందరూ కూడా కేకలు వేస్తున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని, సర్వోన్నతమైన స్థలములలో జయము. అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని చేత ఏర్పరచబడినాడని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే వాళ్ళు చెప్తున్నారు సర్వోన్నతమైన స్థలములలో జయము అని. గతంలో ఆయన పుట్టిన సమయంలో దేవదూతలు ఆ మాట చెప్పారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని వచ్చి పాట పాడారు కదా. దూతలు అందరూ కూడా ఆకాశ మండలంలో కనిపించి మరి గొర్రెల కాపర్లతో మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు స్వతహాగానే వాళ్ళు ఎంతో సంతోషంగా కేకలు పెడుతూ సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్తూ ఉన్నారు. జయము అంటే హోసన్నా అని, హోసన్నా అంటే మమ్మల్ని రక్షించుము అని అర్థము. మరి ఆ విధంగా వారు కేకలు వేస్తూ, అంటే ఈయన మా కొరకు వచ్చాడు, ఈయన ఒక రాజు, ఈయన మా కొరకు ఒక రాజుగా మరి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు, మమ్మల్ని ఏలతాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళ యొక్క ఆలోచన. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఆయన ఆ విధమైనటువంటి రాజుగా రాలేదు, ఈ లోక సంబంధమైన రాజుగా ఆయన రాలేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి రాజుగా, రెండవ రాకడలో రాబోయే రాజుగా ఆయన ఈ సమయంలో యెరూషలేంలోకి ఆయన ఎంతో జయోత్సాహంతో ప్రవేశిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చేయవలసిన పని వేరే, ఆయన చేయవలసిన పని వీరికి తెలియదు, ఇక్కడ కేకలు వేస్తున్నటువంటి జనానికి తెలియదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఈ దినమేమో ఆయన రాజు అవుతాడేమో అని అనుకున్నారు, కానీ అది కాలేదు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ అంటే జస్ట్ ఆఫ్టర్ 4 days, ఎప్పుడు బేస్తవారం ఆయనను పట్టుకున్న సమయంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయనను సిలువ వేయము అంటున్నారు. అంటే అంత ఇదిగా వాళ్ళు మారిపోయారనమాట. శుక్రవారం కదా, ఆయన పట్ల తీర్పు తీర్చారు. అసలు ఆయనకు జరిగినటువంటి ఆ తీర్పు, అన్యాయపు తీర్పు, ఆ తీర్పు జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా ఇదే జనమే అక్కడుండి ఏమంటున్నారు, సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. అందుకే మా ప్రజల యొక్క నోటికి ఏమీ హద్దు ఉండదు, అంతు ఉండదు, మరి ఒక కంట్రోల్ ఉండదు. మరి ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికి తెలీదు, వారి నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడతారు అని అంటూ ఉంటారు కదా. అలాగా అంటే వాళ్ళ ఆలోచనలలో స్థిరత్వం లేదు, వాళ్ళకు నిజమైన విశ్వాసం లేదు, వాళ్ళు నిజంగా ఆయనను ప్రభువుగా మరి కనుగొనలేకపోయారు, ఆయన యొక్క ప్రణాళికను వారు తెలుసుకోలేకపోయారు, ఆయన పట్ల ఆ దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను వారు తెలుసుకోలేకపోయారు. ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క సిలువ మరణము ఒక గొప్ప యాగమని వాళ్ళకు తెలియలేకపోయింది ఆ సమయంలో. అందుకే చాలామంది అంగీకరించలేదు. కానీ ఆ తరువాత ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడయ్యాడో అప్పుడు వారు గ్రహించగలిగారు. ఏది ఏమైనప్పటికీ ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేంలోనికి వస్తూ ఉంటే పట్టణం అంతా కూడా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఈయన, ఎందుకు ఇలాగ ప్రజలు కేకలు వేస్తున్నారని అందరూ వచ్చి చూస్తున్నారు. అందరూ వచ్చి చూసి ఈయన ఎవరో అని కలవరపడుతూ ఉంది. కొంతమంది ఏమో ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారంట. అంటే వాళ్ళ దృష్టిలో ఆయన ప్రవక్తనే, ఆ విధంగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే
ఆయన మాత్రం జయప్రదంగా యెరూషలేములో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన చేయాల్సిన కార్యాలు చాలా చేశాడు ఆయన. అంటే ఆయన ఆ దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని చెప్పాడు. అంటే ఆయన తన పనిని స్టార్ట్ చేశాడు. అక్కడ ఆయన తన మందిరాన్ని సరిచేయాలని ఆయన అనుకున్నాడు. మరి ఆ తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి ఆది సంఘము మొదలైనప్పటి నుంచి మరి అనేకమైన వ్యవస్థీకరణ, అంటే కొన్ని మార్పులు చేర్పులు సంఘంలో జరిగాయి. అవన్నీ కూడా మరి ఆయన యొక్క ఆలోచన విధానంలో మరి తెలుసుకోవడం వల్ల, వారు గమనించడం వల్ల, వారు అర్థం చేసుకోవడం వల్ల, పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత వారికి అపారమైన జ్ఞానం వచ్చేసింది. దేవుని యొక్క జ్ఞానము అత్యంత అధికంగా వచ్చింది కనుక వారందరూ కూడా నిజమైనటువంటి సంఘం ఏంటి, నిజమైనటువంటి మందిరం ఏంటి, నిజమైనటువంటి ఆరాధన ఏంటి, ఇవన్నీ కూడా వారు తెలుసుకోగలిగారు. ఆ విధంగా మరి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన సంఘాలు ఇవన్నీ కూడా నిజమైన ఆరాధనను కలిగి ఉన్నాయి. అంతేకాదు మన శరీరమే ఆలయము అని దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు చెప్పించాడు కనుక మనమంతా కూడా ఎంత జాగ్రత్తగా ఉంటూ మన శరీరాలను కాపాడుకుంటూ మన ఆరాధన, మన హృదయాలలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆరాధనను వెలిబుచ్చే విషయంలో కూడా మనం సరైనటువంటి పంథాలో, సరైనటువంటి మార్గంలో ఆయనను ఆరాధించాలని మనం నిర్ణయించుకోవాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెనని వాక్యంలో రాయబడిన ప్రకారం మన జీవితాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దినము మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క సంఘటన గురించినటువంటి గొప్ప వార్త ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఈ వారమంతా కూడా మరి అనేక సంఘటనలు జరుగుతాయి. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి దారి తీసే పనులన్నీ, కార్యాలన్నీ జరుగుతాయి. అవన్నీ మనం ధ్యానిస్తాము. మరి ఈ వారమంతా కూడా అందరూ మందిరాలలో మరి సేవకులు చెప్పేటువంటి చక్కటి వర్తమానాలు అందుకుంటూ ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తూ ఉండగా మనమంతా కూడా కేవలం విని ఊరుకునేది మాత్రం కాకుండా మనం ఆయనను అంగీకరించి, ఆయన నీకు నాకు రక్షకుడు కదా, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోవడానికే కదా ఇన్ని చేశాడు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ బలియాగము, ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆ బలియాగము, దాని గురించి మనం తెలుసుకోవడానికి మనకెంత గొప్ప కృప ఏంటంటే మనకు బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది. మరి ఆనాటి యూదులకు అదంతా తెలియదు కదా, వాళ్ళు ప్రవచనాత్మకంగా విన్నా కూడా వాళ్ళంత అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడైతే మనకు వివరంగా ఎంత చక్కగా అర్థమయ్యే రీతిలో మనకు అపోస్తలులు, మరి పౌలు గారు, పేతురు గారు అందరూ కూడా చెప్పినటువంటి మాటలు అనేకం ఉన్నాయి. మరి పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవచనాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ప్రణాళిక మనకు తెలుసు. ఆయన ద్వారా జరిగిన రక్షణ కార్యం మనకు తెలుసు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనను స్తుతిస్తున్నాము. రక్షణ పొందుకున్నటువంటి మనము ప్రతి ఒక్కరము కూడా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాము కదా. ఆయనను మన హృదయాలలో నిలుపుకుందాం. ఆయనను గురించి ఇతరులకు కూడా చెప్దాం. ఇంకా ఎవరెవరైతే దేవుని తెలుసుకోలేదో అలాంటి వారందరికీ కూడా దేవుని యొక్క వార్త మనం తెలియజెప్పడానికి మనం ఎంతగానో ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడంతా కూడా మనం తప్పకుండా దేవుని గురించి అందరికీ చెప్పాలి. సమయమందును అసమయమందును ప్రకటించండి అని చెప్పాడు కదా. ఆ విధంగా మనం ప్రకటించడానికి దేవుడు మనకు కృపనివ్వాలని మనం ప్రార్థన చేద్దాం. జయోత్సాహంతో వెళ్ళిన ప్రభువు ఆ తర్వాత ఆయన ఎలాగ మారిపోయాడు. శుక్రవారానికంతా ఆయన ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె ఉన్నటువంటి ఆయన స్వరూపం కానీ సొగసనను లేకుండా పోయాడు. తృణీకరింపబడిన వాడయ్యాడు. మనుషుల వలన విసర్జింపబడిన వాడయ్యాడు. మరి ఆయన ఎంత భయంకరంగా మరి ఆయన హింసించబడ్డాడు, వేదన పడ్డాడు. అయితే ఆయన మన కొరకే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను.
మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన రీతిలో అదంతా కూడా జరిగింది. అవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు మనం తప్పకుండా తిరిగి మన యొక్క హృదయాలను సరి చేసుకుందాం. మన హృదయాలను తిరిగి దేవునికి అప్పగించుకుందాం. తప్పక మళ్ళీ ఆయన యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మనం ఇంకా మరి ఒక దేవుని పట్ల ఇంకా అధికమైనటువంటి ఆరాధన మనకు కలగాలి. ఎందుకంటే అంత గొప్ప త్యాగం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన మనకు మంచి గొర్రెల కాపరి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఆయన చెప్పిన రీతిగానే ఆయన చేశాడు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము ఈ సమయంలో మళ్ళీ ఇంకా ఎవరైనా ఆయనను అంగీకరించకుండా ఉన్నట్లయితే తప్పకుండా దేవుని దగ్గరికి రండి. ఆయన మరణము హాస్యాస్పదం కాదు. చాలామందికి అది ఒక హాస్యాస్పదంగా తయారైంది. చాలామందికి అర్థం కాదు. కానీ ఆయన మరణించకపోతే మనకు పునరుత్థానం లేదు. అందుకే ఆయన మరణించాడు. ఆయన మరణించి మరణం మీద విజయం సాధించాడు. కనుకనే మనము ఇప్పుడు ఎంతో ధైర్యంగా మనము నిద్రించినా అంటే మరణించినా కూడా ఆయన దగ్గరికి వెళ్తాము అనే ఒక గొప్ప ధైర్యం మనకున్నది, గొప్ప నిరీక్షణ మనకున్నది. ఆ నిరీక్షణ మనకు ఉండాలి అంటే, ఆ ధైర్యం మనకు ఉండాలంటే మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే అది జరుగుతుంది. అందుకే చాలామంది ఎవరైతే బిలీవర్స్ ఉంటారో, ఆయనను అంగీకరించిన వారు ఉంటారో అస్సలు భయపడరు. మరణం అంటే భయపడరు. ఎంత వ్యాధి వచ్చినా, ఏ భయంకరమైన వ్యాధి వచ్చినా కూడా మనం భయపడం. ఎందుకంటే ఆయన ప్రణాళికలో ఉంటేనే మనం చనిపోతాము, లేకపోతే చనిపోము. ఆయన తన చిత్త ప్రకారంగా మనల్ని పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడే మనం వెళ్తాము. మనకెంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఏం జరగదు. కానీ దేవుని పిలుపు ఉన్నప్పుడు తప్పకుండా మనం వెళ్ళవలసిందే. అయితే ఆ సమయంలో మనం సంతోషంగా వెళ్తాం. హింసపడి వెళ్తున్నావా? భయంకరమైన హింస పొంది, అన్యాయపు తీర్పు పొంది ఎవరైనా మరణించినా, హతసాక్షులైన వారందరూ కూడా దేవుని దగ్గర ఎంతో సంతోషంగా ఉంటారు. స్టెఫెను ఎంత భయంకరమైన వేదన పడి అతడు చనిపోయాడు. అంటే అతను ఏమన్నా వేదనని భరించలేని స్థితిలో కేకలు వేశాడా అంటే లేదు. అతడు అస్సలు కేకలు వేయలేదు. అతడు సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ రాళ్ల దెబ్బల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అతడు పైగా అతడు ప్రభువైన యేసుక్రీస్తులాగా అంటున్నాడు, వీరిపైన ఈ దోషం మోపకుము అని. నిజమే, చాలామందికి తెలియదు. మనం వాళ్ళ పట్ల జాలిపడాల్సిందే. నిజంగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు అనుకుంటున్నారు క్రైస్తవులను హింసించి చంపేస్తే అక్కడికి క్రైస్తవ్యం అంతమైపోతుందని అనుకుంటున్నారేమో. కాదు. ఒక్క వ్యక్తి హతమైతే, అంటే హతసాక్షిగా మారితే అనేక మంది అలాంటి వాళ్ళు సాక్షులు లేస్తారు. ఆ విషయం వారికి తెలియలేదు. మరి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఈ కొద్ది దినాలుగా మనము ఆయన విషయంలో మనం ఎంత వేదన పడుతున్నామో, ఎంత బాధపడుతున్నామో, కానీ ఆయన దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని ఆహ్వానించినటువంటి వాడు. ఎంతో ధైర్యంగా మరణం గురించి ఎంతో సంతోషంగా చెప్పినటువంటి వ్యక్తి. అతన్ని చంపినంత మాత్రాన, అతన్ని హతసాక్షిగా చేసినంత మాత్రాన మరి సువార్త ఆగిపోతుందని అనుకుంటే అది వారి మూర్ఖత్వం, పిచ్చితనం. అయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇంకా అద్భుతంగా జరగడానికి ఇవన్నీ కూడా సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దినాలు మరి హింసించబడుతున్నటువంటి క్రైస్తవులు హింస ఎదుర్కొంటున్నటువంటి దినాలు కనుక మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఇవన్నీ ఎదుర్కోవాలి. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఈ దినం మరి మట్టలాదివారం మనమందరం కూడా సంతోషంగా జరుపుకుంటుండగా మరి ఆయన ఎంతో గొప్పగా రాజుగా ఈ లోకానికి ఎలా వచ్చాడో అలాగే రెండవ రాకడలో నిజంగా సింహాసనం మీద కూర్చొని మనల్ని అందరినీ ఏలడానికి వస్తాడు ఆయన. ఎంతో సంతోషం. ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?
సిద్ధపడి మనము సిద్ధపడడానికి మనకు దేవుడు కృప చూపించునుగాక. ఎవరైతే ఇంకా దేవుని అంగీకరించలేదో వారందరూ కూడా దేవుని అంగీకరించినట్లయితే మనం ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ మట్టలాదివారపు శుభములు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కృపావార్తను దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకే స్తుతి స్తోత్రములు. ప్రభానైనా ఈ మట్టల ఆదివారంన తండ్రి పునరుత్థాన దినమున మేమందరం కూడా నిన్ను స్తుతించే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనములు. అవును ప్రభా, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని వారు కేకలు వేసినట్లుగా తండ్రి ప్రభా, మేము కూడా కేకలు వేస్తున్నాం. ఈ దినం మా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన, నీవు ఎంత జయప్రదంగా జయకరమైనటువంటి జయోత్సాహంతో ఆ యెరూషలేము పట్టణంలోనికి నీవు ప్రవేశించిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, ఆ తర్వాత నీవు అనుభవించినటువంటి ఆ శ్రమ కాలాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి దేవ, మా కొరకు, నా కొరకు, మా అందరి కొరకు తండ్రి మీరు చేసినటువంటి ఆ బలియాగంను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, మాకిచ్చిన రక్షణను బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. తండ్రి నాయన, ఈ దినం పునరుత్థాన దినంలో మేమందరం కూడా సంతోషంగా జయోత్సాహం చేస్తున్నాము. తండ్రి గొప్ప దేవ, ఈ సమయంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు స్తోత్రములు. ప్రభా, ఈ పునరుత్థాన దినంలో తండ్రి మేము చేరి నిన్ను ఆరాధించే కృప, సహాయము, సమయము మాకు అనుగ్రహించినందుకు వందనములు. అందరూ కూడా కుటుంబ సమేతంగా చేరి ఆరాధిస్తున్నందుకు దేవానికి వందనములు స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ బట్టి నాయన నిన్ను ప్రార్థిస్తున్నాము. వారికి తగిన సహాయం అనుగ్రహించండి, లేవనెత్తండి. అనారోగ్యంతో బలహీనతతో ఎవరెవరైతే నాయన మరి ఆరాధనలో పాల్గొనలేక ఉన్నారో వారందరినీ ప్రభా మీరు శక్తితో లేపండి. ప్రభా, మీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించండి. దేవా ప్రభా, మీ యొక్క బలమును వారికి అనుగ్రహించండి. నీ యొక్క స్వస్థతను వారికి అనుగ్రహించండి. నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున. ఎంతో ఆశపడి ఉంటారు నాయన, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించాలని ఎంతగానో ఆశపడి ఉంటారు. కానీ ప్రభా, మరి బలహీనతలు ఈ లోకంలో నాయన, మరి ఈ శరీరము మరి బలహీనమైనటువంటి మంటి ఘటమునైనా మా ప్రభా మాకు కావాల్సినటువంటి ఆరోగ్యమును, మాకు కావాల్సినటువంటి శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మేము నీ యొక్క వాక్యమును ధ్యానిస్తాము, నీ యొక్క వాక్యమును వింటాము. మా ప్రభా తండ్రి, ప్రపంచం అంతటా నీ యొక్క వాక్యము ప్రకటింపబడుతుండగా దేవానికి వందనములు స్తోత్రములు. తండ్రి, ప్రపంచం అంతటా కూడా అందరూ ఎంతో సంతోషంగా ఈ మట్టల ఆదివారంను మరి ఆచరిస్తుంటుండగా దేవానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా, సంతోషంతో నాయన అందరూ కూడా మట్టలు చేత పట్టుకొని నాయన ఎంతగానో నిన్ను ఆరాధిస్తున్నారు. దేవా నీకు వందనములు స్తోత్రములు. మా ప్రభా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. ఎవరెవరైతే నాయన ఇంకా నిన్ను అంగీకరించకున్నారో వారందరినీ ప్రభా వారి హృదయములను తాకండి. వారి హృదయములలో తండ్రి మీరు మీ యొక్క వెలుగును ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, వారిలో మార్పును అనుగ్రహించండి. నూతన మనసు, నూతన హృదయాన్ని వారిని పెట్టండి. రాతి గుండెను తీసివేసి మాంసగుండెను పెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరిని నువ్వు తెలుసుకొని నిన్ను అంగీకరించి ప్రభా నీ యొక్క సిలువ విలువను తెలుసుకొని, ప్రభా నీ యొక్క రక్తం యొక్క విలువను తెలుసుకొని పాప పశ్చాత్తాపం పొందుకొని ప్రభా నీ సన్నిధిలో నాయన వారు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, మా తండ్రి, మరి అనేకులు ఆ విధంగా ఎంతోమందినైనా వారి పిల్లల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా, ఎంతమంది భయంకరమైన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, ఈ సమయంలో సేవకులందరినీ ఆశీర్వదించండి. అద్భుతమైన రీతిగా వారు వాక్యం ప్రకటించి అనేకులను నాయన నీ వైపు తిప్పడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి ఒక్కరి హృదయములలో జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు నాయన. అందరూ కూడా తమ హృదయాలను కుమ్మరించుకునే రీతిగా ప్రభా మీరు సహాయం చేయండి. ప్రభా నీ సన్నిధిలో ఆరాధనలో మందిరములలో చేరి అందరూ ప్రభా తమ యొక్క సమస్యలను నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉంటారు. ప్రభా తమ యొక్క సమస్యలను, తమకున్నటువంటి కష్టాలను, ఇబ్బందులను, అనారోగ్యములను సమస్తమును వారు చెప్పుకుంటుండగా ప్రతి ఒక్కరి సమస్యలను మీరు తీర్చమని
ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి ప్రభా, అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. లేవనెత్తండి తండ్రి, కృప చూపించండి దేవా ప్రభా. మరి ప్రతి చోట తండ్రి నీ యొక్క వాక్యం ప్రకటించబడాలి. ప్రపంచమంతటా మరి జరుగుతున్నది. మరి అనానుకూల పరిస్థితులలో కూడా సేవ చేస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి. వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యమును కాపుదలను అనుగ్రహించమని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సంఘాలలో జరుగుతున్న ప్రతి పరిచర్యను దీవించండి. పరిచర్య వరకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మోకాలు నీ నామమున వంగాలి. ప్రతి ఒక్క నాలుక నిన్ను స్తుతించాలి. అలాంటి కృపను త్వరగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ రెండో రాకడ కొరకు మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మా ప్రభా, ఎదురు చూస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మాకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి. మేము ఇతరులకు నేను గురించి చెప్పేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినము బర్త్డేలు, వివాహం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనములు తండ్రి. మట్టల ఆదివార శుభములు ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించుము తండ్రి. ఆమెన్, ఆమెన్. I wish you all a happy Palm Sunday. May God bless you.